ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ ఇంటికైనా కోడలొస్తే ఆ అత్తగారు ఏం చేస్తారు? ఆ ఇంటి తాళాలు బాధ్యతలు అన్నీ అప్పజెప్తారు. అవునా? మీ పిన్ని నన్ను పైకి ఏదో కోడల్ని అని మాట వరుసకు అంటుంది, కానీ మనస్ఫూర్తిగా అనుంటే ఈ పాటికి నాకు ఈ ఇంటి తాళాలు బాధ్యతలు అప్పచెప్పేది. ఆవిడకి నేను ఈ ఇంటి కోడలవ్వటం అస్సలు ఇష్టం లేదు. ఏ ఇంత చిన్న విషయానికి మా పిన్నిపై అంత పెద్ద నింద ఎందుకు మోపుతున్నావు? నేరం కాదు మామా, నిజం. ఇప్పుడేంటి? నీకు ఈ ఇంటి తాళాలు కావాలి అంతే కదా? అప్పుడేగా నేను ఈ ఇంటి కోడలయ్యేది. నేను పిన్నిని అడిగితే వెంటనే తాళాలు ఇచ్చేస్తుంది. ఇప్పుడే వెళ్ళి తాళాలు తీసుకొచ్చి నీకిచ్చేస్తాను. నువ్వు అడిగితే నిజంగా మీ పిన్ని తాళాలు ఇస్తుందా మామా? హే, డౌటా? నేనడిగింది ఏది మా పిన్ని కాదనిందే లేదు. ఆహా, అయితే అడిగి చూడు మరి. చూస్తూ ఉండు, తాళాలతో తిరిగొస్తాను. బస్ స్టాప్ లక్ మామా. ఓయ్, అది బస్ స్టాప్ లక్ కాదే, బెస్ట్ ఆఫ్ లక్. అదే అదే, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య ముఖ చిత్రం ఎలా ఉంటుందో. ఏంటి మహాను చెప్పేది? సీతకు ఇంటి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నావా? అవును జనం, ఎంతైనా సీత ఈ ఇంటి కోడలు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యత పెత్తనమంతా సీతదే కదా. కావచ్చు మహా, కానీ ఇప్పుడే సీతకు ఇంటి పెత్తనం బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పటికైనా ఈ ఇంటి తాళాలు సీతకివ్వాల్సిందే కదా జన. తాళాలు కావాలని సీత నిన్నడిగిందా? ఈరోజు అడక్కపోవచ్చు, రేపు అడగదన్న గ్యారెంటీ ఏముంది? సీతే అడుగుతుందో లేక రామ్తో అడిగిస్తుందో ఎవరికి తెలుసు? రామ్ సీతలు అలా తొందరపడరని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అడగక ముందే మనమే తాళాలిచ్చేస్తే గౌరవంగా ఉంటుంది కదా. వాళ్ళింకా చిన్నపిల్లలు మహా. పైగా మనకేమంత వయసు అయిందని అనవసరంగా నువ్వు తొందరపడుతున్నావేమో అని నాకు అనిపిస్తోంది. మరేం చేయను జన, సీత విషయంలో నేను ఎంత చేసినా తను నన్ను అర్థం చేసుకోవడం లేదు. శత్రువులా చూస్తోంది. ఈ మధ్య రామ్ కూడా మారిపోయాడు. సీత ఏది చెప్తే అది వింటున్నాడు. అలా అని నేను రామ్ని సీతని తప్పు పట్టట్లేదు. వాళ్ళ వయసు అలాంటిది. అందుకే నిన్నడిగి సీతకు ఇంటి తాళాలివ్వాలన్న నిర్ణయం తీసుకున్నాను. ఇది కరెక్ట్ కాదు మహా. నీ నిర్ణయం తప్పు. తప్పు అని నాకు తెలుసు జన. సీత పెద్దగా చదువుకోలేదు. సిటీలో పుట్టి పెరిగిన పిల్ల కూడా కాదు. ఇప్పుడే తనకి బాధ్యతలు అప్పచెప్తే ఇంటిని ఆఫీస్ని మేనేజ్ చేయలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే డీల్ చేయలేదు. మరి ఇన్ని తెలిసి సీతకు ఇంటి తాళాలు ఎలా ఇస్తావు మహా? ఇవ్వలేను, కానీ ఇవ్వకుండా ఉండను లేను. ఇవ్వకపోతే సీతారాం నన్ను అపార్థం చేసుకుంటారు. ఇస్తే సమస్యలొస్తాయి. అయితే దీనికి పరిష్కారం ఏంటి మహా? ఒకటే పరిష్కారం, సీతకి ఈ ఇంటి తాళాలు బాధ్యతలు ఇవ్వటమే. కానీ ఇప్పుడే ఇవ్వను. సుమతి ఇంటికి వచ్చిన తర్వాతే ఇస్తాను. సుమతి వచ్చాకిస్తావా? అవును, ఎందుకంటే ఈ ఇల్లు ఈ కుటుంబం సుమతిది. సుమతి వెళ్ళాక తన తరపున నేను ఈ ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. సుమతి తిరిగొచ్చాక నేను తిరిగి తనకే ఆ బాధ్యతలు అప్పజెప్పాలి కదా. అందుకే సుమతి తిరిగొచ్చాక
తన చేతుల మీదుగా సీతకు ఈ ఇంటి తాళాలు అప్పజెప్పిస్తాను. సుమతి కూడా ఆనందిస్తుంది. ఆ తర్వాత నేను హాయిగా రిలాక్స్ అవుతాను. ఎంత గొప్పగా మంచిగా ఆలోచిస్తున్నా మహా. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. సుమతి నీకు అప్పగించిన బాధ్యతల్ని సుమతి సమక్షంలోనే సీతకు అప్పగించడం చాలా బాగుంటుంది. నీకు మాట రాకుండా కూడా ఉంటుంది. అవును జన, అందుకే అలా నిర్ణయించుకున్నాను. అలాగే మహా, నువ్వు కోరుకున్నట్టు సుమతి వచ్చిన తర్వాతే సీతకు బాధ్యతలివ్వు. అదే మంచిది. అంటే ఏంటి మామా? ఏయ్, అంటే నీకు ఆ మాటకు అర్థం తెలీదా? తెలియకే కదా అడుగుతున్నాను. హ్మ్. దాసి అంటే సేవకురాలిగా సేవలు చెయ్యాలి అని. ఉహుం, మంత్రి అంటే స్నేహితురాలిగా సలహాలు ఇవ్వాలి అని. ఉహుం. మాత అంటే అమ్మలా భోజనం పెట్టాలి అని. రంభ అంటే ఆ స్వర్గలోకంలో ఉండే రంభ కదా, ఆవిడ్ని తీసుకొచ్చి నీకు ఇవ్వాలా ఏంటి? ఓ సిన్ని, నీకు అలా అర్థమైందా? ఆ, అంటే వేరే అర్థం ఏమైనా ఉందా? రంభ అంటే ఆ రంభను తెచ్చివ్వడం కాదే, నువ్వు రంభలా ఉండడం. హా? ఛీ! నేను రంభలా ఉండడం ఏంటి? నేను సీతను, సీతలాగే ఉంటాను. నువ్వు సీతవి కాదే, పీతవి, మట్టి బుర్రవి. ఇంత చిన్న విషయం అర్థం కాలేదా నీకు? నా మూడంతా అప్సెట్ చేసేసావు. ఇంకా లాభం లేదు. అర్జెంటుగా పిన్ని వాళ్ళతో చెప్పి ముహూర్తం పెట్టించాల్సిందే. అప్పుడు గాని నీ తిక్క కుదరదు. వెళ్దామా? ఇలా ఎంతకాలం రేవతి? ఎన్నాళ్ళు మనం విడిగా ఉండాలి? మన పెళ్లి జరిపిస్తానని సీత చెప్పింది కదా కిరణ్. అలా చెప్పిందే గాని మళ్ళీ మన పెళ్లి ఊసేలేదు. అంటే ఈ నెల రోజులు ఆషాఢమని సీత ఇంట్లో లేదు కదా. ఇప్పుడు ఆషాఢం అయిపోయింది కదా, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక ఒకసారి సీతని అడుగుతాను. పద, నేను మీతో పాటు మీ ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసే అడుగుదాం. ఆహా, వద్దు కిరణ్. నువ్వు ఇంటికొస్తే మా వదిన వాళ్ళు గొడవ చేస్తారు. గొడవ అవుతుందని భయపడితే మన పెళ్లి అవదురేవతి. అరే, అయినా మనకు రామ్ సీతల సపోర్ట్ ఉంది కదా. ఉన్నా కానీ వద్దు కిరణ్, నా మాట విను. లేదు రేవతి, ఈరోజు అరేంజ్డ్ మ్యారేజో లేక రిజిస్టర్ మ్యారేజో తేల్చుకుందాం. పద పద రేవతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.